హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిలేటెడ్‌గా అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. ఎప్పుడు మా హస్బెండే వెళ్లి గ్రాసరీ షాపింగ్ అయితే కంప్లీట్ చేస్తారు. మా హస్బెండ్ గ్రాసరీ షాపింగ్ కంప్లీట్ చేశారంటే నేను ఏం చెప్తే అదే తీసుకొనొస్తారు. నేను గ్రాసరీ షాపింగ్ కంప్లీట్ చేశానంటే నాకు కావాల్సిన వాటికంటే కొంచెం ఎక్స్‌ట్రా తీసుకొనొస్తాను. అంతే కదండీ! మనమైతే చూసుకొని తీసుకొనొస్తాం కదా! సో, ఈసారి గ్రాసరీ షాపింగ్ అయితే నలుగురం వెళ్లి కంప్లీట్ చేశాము. గ్రాసరీ షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి రాగానే నెక్స్ట్ డే చేద్దాంలే అని అస్సలు అనుకోను. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేసేస్తాను. ఇంకా తీసుకొచ్చిన గ్రాసరీస్ అన్నీ ఫిలప్ చేసుకోవడము, క్లీన్ చేసుకోవాల్సినటివి క్లీన్ చేసుకోవడము, ఫిల్ చేసుకోవడం అవే చేస్తాను. ఈవెన్ వెజిటబుల్స్ కూడా క్లీన్ చేసుకొని మొత్తం ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా డాలర్ ట్రీ నుంచి ఈ జార్స్ అయితే తీసుకున్నాను. సో, ఇవి ఫ్యాక్టరీ నుంచి వచ్చుంటాయి కదండీ! సో, మనం వాష్ చేసుకున్న తర్వాతనే యూజ్ చేయాలి. సో, ఈ జార్స్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సాల్ట్ అండ్ చిల్లీ పౌడరు, ఈ మధ్య కొత్తగా మేము రాళ్ళ ఉప్పు అయితే యూజ్ చేస్తున్నాము. ఆ ఉప్పు కూడా వేసి ఇలా అయితే మొత్తం పెట్టేసుకున్నాను. యాక్చువల్లీ ఐ వాస్ థింకింగ్ ఆఫ్ ఆర్గనైజింగ్ ఆన్ ద కౌంటర్ టాప్. ఇంకా చాలాకి భయపడి ఈ బాక్సెస్ అయితే సెల్ఫ్‌లో పెడుతున్నాను. సో, చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. ఒక పక్క క్లీన్ చేసుకుంటూ, ఇంకో పక్క డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, డిన్నర్‌కి చాలా చాలా సింపుల్‌గా అండ్ క్విక్ అండ్ ఈజీగా అయిపోయే రైస్ సేవ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇన్‌ఫాక్ట్ సేమియా కంటే ఈ రైస్ సేవయే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో, ఫస్ట్ వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఆ వాటర్‌లోకి కొంచెం సాల్టు అండ్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేయటం వల్ల ఈ సేవయ వచ్చేసి ముద్ద కట్టకుండా పొడి పొడిగా ఉంటుందండి. సో, ఇందులోకి రైస్ సేవయ కూడా యాడ్ చేశాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. సో, ఈ రైస్ సేవయ వచ్చేసి చాలా క్విక్‌గా బాయిల్ అయిపోతుందండి. సో, వన్స్ యాడ్ చేసిన తర్వాత మనం అప్పుడప్పుడు చెక్ చేస్తూనే ఉండాలి. కొంచెం డిలే చేసాము అంటే రైస్ సేవై ఓవర్ కుక్ అయిపోతుంది. ఓవర్ కుక్ అయిపోయింది అంటే ఆ రెసిపీ కూడా ఫ్లాప్ అయిపోతుంది. సో, ఫైనల్‌గా రైస్ సేవ్ అయితే బాయిల్ అయిపోయింది. చూసారా? జస్ట్ ఫింగర్‌తో ఇలా అంటే చాలండి. ఇంకా ఆ హీట్‌కి ఓవర్ కుక్ అయిపోతుందనమాట. సో, ఇప్పుడు ఇందులోకి కూల్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కూల్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటే అంతేనండి. చాలా అంటే చాలా పొడి పొడిగా రైస్ సేవ్ అయితే వస్తుంది. చూసారా? ఈ రైస్ సేవ ఎంత పొడి పొడిగా వచ్చింది కదా! చూడ్డానికి మల్లె పువ్వులాగా పొడి పొడిగా ఉంది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము. పోపు కోసము ఒక ప్యాన్‌లోకి ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. సో, ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర అండ్ ఉద్దిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. సో, ఇవి మొత్తము ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి నేను కట్ చేసుకున్న మిర్చి అయితే యాడ్ చేశానండి. అండ్ కరివేపాకు కూడా యాడ్ చేశాను. అండ్ ఇందులోకి స్లైసెస్‌గా కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేశానండి. సో, ఆనియను, మిర్చి, కరివేపాకు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి. సో, సాల్ట్ అయితే చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము సేవై బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదండీ! సో, అందుకే చూసుకొనైతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం పసుపు యాడ్ చేసి కొంచెం లెమన్ అయితే స్క్వీజ్ చేశాను. సో, ఇప్పుడైతే పోపు రెడీ అయిపోయింది కదా! సో, ఇందులోకి బాయిల్ చేసుకున్న సేవై కూడా యాడ్ చేశాను. దీన్ని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకునేటప్పుడు కూడా చాలా చాలా డెలికేట్‌గా మిక్స్ చేసుకోవాలండి. సో, ఫైనల్‌గా ఇలా మిక్స్ చేసుకున్నాను. అండ్ ఇందులోకి కొంచెం కొత్తిమీర అండ్ ఎక్స్‌ట్రా టేస్ట్ కోసము నేను ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న క్యాష్యూస్ అయితే యాడ్ చేశాను. మీరు గ్రౌండ్‌నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇలాగైతే రైస్ సేవ్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుందండి. సో, ఒకసారి ట్రై చేసి లెట్ మీ నో యువర్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. యమ్మీగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్‌గా మార్నింగ్ క్లీన్ చేయలేదనమాట. సో, అందుకే ఇంకా నైట్ అయితే క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేయడానికి కొంచెం పింక్ లిక్విడ్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇంకా అగైన్ డిష్ వాషర్ లిక్విడ్ యాడ్ చేసి ఇంకా కొంచెం స్క్రబ్బర్‌తో ఇలా అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ స్క్రబ్బర్‌తో స్టవ్ టాప్ మీద క్లీన్ చేసేటప్పుడు చాలా అంటే చాలా డెలికేట్‌గా క్లీన్ చేయాలండి. మనం రఫ్ అండ్ టఫ్‌గా క్లీన్ చేసాము అంటే ఆ స్టవ్ టాప్ మీద మనకు వైట్ కలర్‌లో లైన్స్ కనిపిస్తాయి కదా! ఆ లైన్స్ పోతాయన్నమాట. అందుకే చాలా చాలా డెలికేట్‌గా క్లీన్ చేయాలి.
ఎవ్రీడే నైట్ 99% కిచెన్ని క్లీన్ చేసుకొని, ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొనే పడుకుంటానండి. 1% అయితే చెప్పలేను కానీ, ఎప్పుడైనా నాకు హెల్త్ బాలేకపోయినప్పుడు కానీ, పిల్లలకి సిక్‌గా ఉన్నప్పుడు కానీ, అస్సలు క్లీన్ చేయలేను కానీ, ఇంకా మిగతా టైంలో అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొనైతే పడుకుంటాను. నాకిలా క్లీన్ చేసుకుంటే చాలా చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది. ఫ్రైడే కదా! ఇంక ఎంత లేట్ అయిపోయినా కిచెన్ అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను. ఆఫ్‌కోర్స్ నార్మల్ డేస్‌లో కూడా క్లీన్ చేసుకొనే పడుకుంటాను. ఇంకా ఫ్రైడే కదా! ఓవర్ క్లీనింగ్ ఉంది. మొత్తము ఇలా క్లీన్ చేసుకొని పడుకునేసరికైతే 1 అయింది. ఆఫ్‌కోర్స్ మూవీ చూసుకుంటూ ఇంకా క్లీన్ చేశానులెండి. సో, అందుకే లేట్ అయిపోయింది. సో, ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఎ గుడ్ న్యూస్. సో, లాస్ట్ వ్లాగ్‌లో మా హస్బెండ్ ఎఫ్ఈ, పీఈ ఎగ్జామ్స్ రాసారని చెప్పాను కదండీ! సో, ఫైనల్‌గా మా హస్బెండ్ ఎఫ్ఈ ఎగ్జామ్స్ పాస్ అయిపోయారు. అండ్ పీఈ ఎగ్జామ్ కూడా పాస్ అయిపోయారు. సో, ఎఫ్ఈ అండ్ పీఈ ఎగ్జామ్స్ అంటే ఏంటో తెలుసా అండి? సో, నేను చెప్తాను. ఎఫ్ఈ వచ్చేసి ఫండమెంటల్ ఇంజినీర్ అండి. ఈ ఎగ్జామ్‌ని ఇంజినీరింగ్ చదివే వాళ్ళు కానీ, ఇంజినీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఈ ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత పీఈ ఎగ్జామ్. సో, పీఈ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజినీర్ అండి. ఎక్కడైనా ప్రాజెక్ట్ జరుగుతుంటాయి కదా! సో, ఆ ప్రాజెక్ట్స్‌కి మనం అప్రూవ్ చేయొచ్చనమాట. అలాంటి మనకు ఒక లైసెన్స్ లాగా ఒక సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఎఫ్ఈ అండ్ పీఈ ఎగ్జామ్స్ చాలా అంటే చాలా టఫ్ ఉంటాయండి. సో, మా హస్బెండ్ అయితే చేసిన ఫస్ట్ అటెంప్ట్‌లోనే మంచిగా పాస్ అయిపోయారు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఎంతైనా మా హస్బెండ్ చాలా అంటే చాలా గ్రేట్ అండి. మా హస్బెండ్ ఆ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని నైట్ కూడా పడుకోకుండా నైట్ హాల్స్ చేశారు. అండ్ సెల్ఫ్‌గా చాలా ఎగ్జామ్స్ కూడా రాసారండి. సో, నేనైతే ఈ కుకింగ్ వేర్ సెట్‌నైతే ఆర్డర్ ఇచ్చానండి. సో, ఇది సెట్ ఆఫ్ 10 పీసెస్ అండి. మేము ఉండేది యూఎస్‌లో అయినా కొనే బ్రాండ్స్ అన్నీ ఇండియానే ఉంటాయి. సో, ఇది మేడ్ ఇన్ ఇండియా అండి. ఎన్ని డేస్ నుంచి ప్యాంట్స్ తీసుకోవాలి అనుకున్నానో ఫైనల్లీ ప్యాంట్స్ అయితే వాల్మార్ట్ నుంచి అయితే ఆర్డర్ ఇచ్చానండి. సో, ఈ ప్యాంట్స్ అయితే అన్ని స్టీల్‌వే తీసుకున్నాను నేను. ఎందుకంటే మనము నాన్ స్టిక్‌వి గానీ ఏవి వాడినా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అని అంటున్నారు కదా! సో, అందుకే ఈ స్టీల్‌వి అయితే మనము ఎటువంటి టెన్షన్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు కదా! సో, అందుకే ఈ సెట్ ఆఫ్ 10 పీసెస్ అయితే తీసుకున్నాను. దీనికి లిడ్ కూడా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో, ఇవి 4 సెట్స్ కదా! సో, మొత్తము ఈ 4 సెట్స్‌కి 3 దానికి మాత్రమే లిడ్ వచ్చింది. ఇంకొక దానికి లిడ్ రాలేదు. అండ్ స్పూన్స్ కూడా వచ్చాయండి. చాలా బాగున్నాయి. అండ్ ఈ నైఫ్ సెట్ కూడా ఆర్డర్ ఇచ్చాను. నాకైతే ఈ నైఫ్స్ అయితే నచ్చలేదు. సో, ఇవి రిటర్న్‌కెళ్తున్నాయి. వై ఐయామ్ గోయింగ్ టు రిటర్న్ దీస్ నైఫ్ సెట్ అంటే, సో, ఈ నైఫ్స్ వచ్చేసి కొంచెం కర్లుగా ఉన్నాయి కదండీ! అలా కర్లుగా ఉంటే మనం కట్ చేసుకోవడానికి అంత ఈజీగా ఉండదు. సో, అందుకే ఇవైతే రిటర్న్ ఎళ్తున్నాయి. నాకు యూఎస్‌లో చాలా చాలా బాగా నచ్చినది ఏది అంటే, మనం ఏ ప్రొడక్ట్స్ తీసుకున్నా నచ్చకుంటే వెంటనే మనము రిటర్న్ ఇవ్వచ్చు. ఆఫ్‌కోర్స్ ఎలక్ట్రిక్ ఐటెమ్స్ కూడా మనకు రిటర్న్ ఆప్షన్ ఉంటుందండి. 30 డేస్ కానీ, 60 డేస్‌లో కానీ రిటర్న్ ఇవ్వచ్చు. ఐ రిసీవ్డ్ వన్ మోర్ ప్యాకేజ్ దట్ హ్యాస్ కౌంట్‌లెస్ సాక్స్ అండ్ వన్ మోర్ స్టీల్ పాన్ అయితే ఆర్డర్ ఇచ్చానండి. సో, ఆ స్టీల్ పాన్ వచ్చేసి కార్బన్ స్టీల్ అండి. నేను నాన్ స్టిక్ ఆ పాన్స్, ఈ పాన్స్ అవి ఏమి ఆలోచించకుండా ఈ కార్బన్ స్టీల్ అయితే ఆర్డర్ ఇచ్చాను. సో, నేనైతే స్టీల్ అయితే ప్రిఫర్ చేయాలనుకున్నాను. సో, అందుకే ఈ పాన్ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఇదైతే ఇంకా సీజనింగ్ అయితే చేయాలి. సీజనింగ్ చేస్తే ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటాను. ఎగ్జాక్ట్‌లీ ఈ ఫిబ్ 8కి మా బొమ్మరింటికి వచ్చి 1 ఇయర్ అవుతుందండి. అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా అనిపిస్తుంది కదా! సో, చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈ హ్యాపీ మూమెంట్‌లో ఒక మంచి లంచ్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? సో, అందుకే యమ్మీగా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. రైస్, దాల్ అండ్ చట్నీ. ఫైనల్‌గా అలసంద వడలండి. ఈ అలసంద వడలైతే నేను ఎయిర్ ఫ్రైయర్‌లో ప్రిపేర్ చేశానండి. సో, ప్రిపేర్ చేయడానికి ఓన్లీ 1 ఆర్ 2 డ్రాప్స్ ఆయిల్ మాత్రమే యూజ్ చేశానండి. యమ్మీ లంచ్ అయితే కంప్లీట్ హాయ్ చేశాము. అండి. సో, టుడే డేట్ వచ్చేసి ఫిబ్ 9th. సో, అప్పు, వాట్ హ్యాపెన్ టు యువర్ టీత్? Wiggling. విచ్ వన్? షో మీ. ఓహ్! డూ యూ హ్యావ్ ఎనీ పెయిన్? A little bit. ఓకే. డోంట్ వరీ. ఓకే. కౌట్లెట్ అయితే ఇంకా విగ్లింగ్‌లోనే ఉంది. ఊడిపోలేదు.
సో నేను నైఫ్స్ రిటర్న్ ఇవ్వాలని చెప్పాను కదండి. సో ఆ నైఫ్స్ అయితే రిటర్న్ ఇచ్చాను. అగైన్ 1 సెట్ ఆఫ్ నైఫ్ సెట్ అయితే తీసుకున్నాను. సో ఈ నైఫ్ సెట్ కూడా ఇంకా కలర్స్వి అవి ఏం తీసుకోకుండా ఓన్లీ బ్లాక్ సెట్ మాత్రమే పర్చేస్ చేశానండి. సో ఇవైతే కలర్ పోదు ఏం పోదు. సో అందుకే బ్లాక్ మాత్రమే తీసుకున్నాను. ఈ నైఫ్ సెట్లో 2 మాత్రమే స్మాల్ ఉన్నాయి. రిమైనింగ్ అన్ని చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఇది మనము నైఫ్స్ షార్ప్ చేసుకోవడానికి టూల్ కూడా ఇచ్చారు. ఇందులో ప్లస్ పాయింట్ వచ్చేసి ప్రతి నైఫ్కి గార్డ్ అయితే ఇచ్చారండి. నాకు చాలా బాగా నచ్చింది. ఈ నైఫ్స్ పెద్ద పెద్దవి చూస్తే నాకైతే చాలా భయం అనిపిస్తుంది. అందుకే పెద్దవైతే పక్కన తీసి పెట్టాను. 5th 13th వ్యాలంటైన్స్ డే కదా, ఇంకా ఇక్కడ యూఎస్లో వచ్చేసి కిడ్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇవ్వటము అలా చేస్తారనమాట. సో కౌటిల్య గిఫ్ట్ పౌచ్ అయితే రెడీ చేస్తున్నాడు. ఒక ప్యాకెట్లో కొన్ని చాక్లెట్స్ పెట్టి ఇలా పౌచెస్ అయితే రెడీ చేస్తున్నాడు. ఇంకా కౌటిల్యకి మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు. పిల్లల్ని ఇంటిని చూసుకుంటూ వ్లాగ్స్ ఫ్రీక్వెంట్లీగా పోస్ట్ చేయాలి అంటే అస్సలు అవ్వదండి. బట్ ఐ విల్ ట్రై టు పోస్ట్ 1 more వ్లాగ్ దిస్ వీక్. అంతేనండి, ఈ క్యూట్ అండ్ స్వీట్ వ్లాగ్ ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.